Hello everyone, this is Johari. Welcome back to my channel Cook with Joe Vlogs. ఇవాళ సండే, నార్మల్ సండే కాదు, రెయినీ సండే. సో ఈరోజు నాకైతే గ్రీన్ టీ తాగాలనిపిస్తూ ఉంది. అందుకే గ్రీన్ టీ చేసుకుందామని చెప్పి ఒక బాయిలింగ్ వెజల్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ బాయిల్ చేస్తున్నాను. ఈ గ్రీన్ టీ ప్రిపరేషన్లో తప్పకుండా పాటించాల్సిన ఒక టిప్ అయితే ఉంది. అదేంటంటే వాటర్ బాయిల్ అవ్వకముందే అందులో టీ లీవ్స్ వేసి బాయిల్ చేయకూడదు. ఇలా వేసేసి బాయిల్ చేస్తే గనక దాని యొక్క బెనిఫిట్స్ పూర్తిగా మనకు అందవు. అందుకే వాటర్ బాయిల్ అయిపోయినాక అందులో వేసి టీ లీవ్స్ జస్ట్ 1 or 2 మినిట్స్ తర్వాత మనం దాని యొక్క లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తే అప్పుడు పూర్తిగా దాని యొక్క బెనిఫిట్స్ మనకు అందుతాయి. ఇది మంచి టిప్ ఇది. జనరల్గా టీలు కాఫీలు మానేసేయమని చెప్పే డాక్టర్సే గ్రీన్ టీ కోసం రికమెండ్ చేస్తారు. దానికోసం ఒక రీజన్ ఉంది, అది మళ్ళీ చెప్తాను నేను. ఓకే, ఈలోగా ఈ మన టీ యొక్క లీవ్స్ బాయిల్ అయిపోయినాయి కదా, ఇందులోనే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మింట్ లీవ్స్ కొంచెం వాష్ చేసుకునేసి వేసేస్తాను. బాగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఈ మింట్ లీవ్స్ వేసాక కూడా 1 మినిట్ బాయిల్ చేసుకుందాం, బాగుంటుంది. నెక్స్ట్ ఇది ప్రాసెసింగ్ మెథడ్లో డిఫరెన్స్ ఉంటుంది. ఈ గ్రీన్ టీకి బ్లాక్ టీకి ప్రాసెసింగ్ మెథడ్, ఇది కెమెలియా సైనెన్సిస్ అనే లీవ్స్ బర్డ్స్ నుంచి తీస్తారు. ఇది గ్రీన్ టీ కానీ బ్లాక్ టీ కానీ, బట్ ప్రాసెసింగ్ మెథడ్లో డిఫరెన్స్ వల్ల ఈ గ్రీన్ టీ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోనే నేను ఏం చేస్తున్నా అంటే హనీ ఒక 2 స్పూన్స్ కలిపేస్తున్నాను. ఈ హనీ నేను కొడైకెనాల్లో తీసుకున్నాను, చాలా టేస్టీగా ఉంది. ఒరిజినల్ హనీ ఇది. ఇది ఒక 2 టీ స్పూన్స్ వేసుకునేసాను ఇందులోనే. ఇది మన విష్, మీరు ఎంత స్వీట్నెస్ తాగుతారో దాన్ని బట్టి కలుపుకునేసేయండి. ఇంకా చివరిగా దాంట్లో మనము లెమన్ ఆఫ్ స్క్వీజ్ చేసుకునేస్తే ఇంకా దాని యొక్క టేస్ట్ ఎన్హాన్స్ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ గ్రీన్ టీ. టీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా టీ ప్రాసెస్లో కూడా చెప్పాను కదా గ్రీన్ టీకి బ్లాక్ టీకి డిఫరెన్స్. ఈ గ్రీన్ టీలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటే వెయిట్ లూజ్ అవ్వాలనుకునే వాళ్ళకి ఒక బెస్ట్ ఆప్షన్ ఇది. ఇంకా డయాబెటిక్ని చెక్లో ఉంచుతుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, కార్డియాక్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది, బోన్స్ అండ్ స్కిన్ హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. కనుక ఈ గ్రీన్ టీని మీరు రెగ్యులర్ హ్యాబిట్గా మార్చుకునేసేయండి. ఈ గ్రీన్ టీ లీవ్స్ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఆక్సిడేషన్ అండ్ విథరింగ్ ప్రాసెస్లో కొంచెం స్లైట్ చేంజ్ ఉంటుంది కంపేర్డ్ టు బ్లాక్ టీ. అందువల్లే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండి మన బాడీకి క్యాన్సర్ కలిగించే ఫ్రీ రాడికల్స్ అన్నిటినీ ఎలిమినేట్ చేస్తుంది. సో మన బాడీని హెల్తీగా ఉంచుతుంది. సో మేక్ ఇట్ ఎ హ్యాబిట్ ఆఫ్ హ్యావింగ్ గ్రీన్ టీ రెగ్యులర్లీ. నేనైతే ఇప్పుడు ఈ గ్రీన్ టీని ఎంజాయ్ చేస్తాను. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్. ఇవాళ బ్రేక్ఫాస్ట్లో నేను పెసర దోశలు చేయబోతున్నాను. దీనికోసం 1/2 kg పెసరపప్పు నేను సోక్ చేసి పెట్టేస్తున్నాను ఒక 3 hours 4 hours పాటు. అందులోనే కొంచెం బియ్యం కూడా వేసేసాను. ఇది ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు నేను మిక్సీలో వేసుకునేసాను. కొంచెం థిక్ పేస్ట్ చేసుకున్నాక మళ్ళీ మనము ఇది ఫ్రీజర్లో ఉంచుకునేసేయచ్చు. ఇలా గ్రైండ్ చేసిన పిండిని మనం ఒక 2-3 days వరకు వాడుకోవచ్చు. అది అంతకంటే ఎక్కువ వాడినామంటే కొంచెం సార్నెస్ వచ్చేస్తుంది అందులో. ఇప్పుడు ఎంత అవసరం అవుతుందో అంత పిండి తీసుకునేసి దాంట్లో వాటర్ అండ్ సాల్ట్, ఇంకా సోడా ఉప్పు అవసరం లేదు, వేసుకుని కలుపుకునేసి దోశ బ్యాటర్ రెడీ చేసుకుని ఈ విధంగా పల్చడి దోశలు వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి, కమ్మగా ఉంటాయి. ఇంకా దీనిపైన మీ ఇష్టం, మీరు కొరియాండర్ ఇంకా గ్రీన్ చిల్లీస్ జీరా అవన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు నాకైతే అంత టైం లేదు, ఎందుకంటే మా అత్త మళ్ళీ వేసినారు. తను డయాబెటిక్ పేషెంట్ కదా, తొందరగా బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి. అందుకనేసి తన కోసం త్వరగా 2 దోశలు చేసేస్తున్నాను. నేను ఇంట్లో లేకపోతే ఒక దోశ తింటారు. నేను ఇంట్లో ఉంటే ఖచ్చితంగా చెప్పి 2 దోశలు తినిపిస్తాను తనకి. అదేంటో కానీ మనిషి యొక్క ఓల్డ్ ఏజ్ చైల్డ్హుడ్తో సమానం అయిపోతుంది. చైల్డ్హుడ్లో మనం ఎట్లా మారం చేస్తుంటే మన పేరెంట్స్ తినిపిస్తారో సేమ్ రిపీట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో వాళ్ళు మారం చేస్తుంటే మనం ఎట్లో ఒకటి వాళ్ళకి తినిపించే వరకు మనం ఇంకా కొంచెం కష్టపడాలి. అలా మనం వాళ్ళని కేర్ఫుల్గా చూసుకుంటేనే వాళ్ళు ఒకప్పుడు మనకు చేసిన దానికి రుణం కొంతైనా తీర్చుకున్నట్టు అవుతుంది మనము. అందరికీ చెప్పేది ఏంటంటే అమ్మలైనా అత్తలైనా మామలు నాన్నలు ఇంట్లో ఉన్నా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వాళ్ళు మన కోసం చిన్నప్పుడు ఎంత చేసి ఉంటారో అది కొంచెం జ్ఞాపకం పెట్టుకునేసి వాళ్ళ కోసం మనం కూడా మన వంతు వాళ్ళకి మన యొక్క రెస్పాన్సిబిలిటీని చూసుకోవాలి. కొంచెం గమనించుకోండి, వాళ్ళు ఏం తింటారో వాళ్ళకి సగించదు. ఒకటి తినాలనిపిస్తుంది, ఇంకోటి తినాలనిపిస్తుంది. వాళ్ళు ఏం చెప్తారో ఆ పూటకి అది చేసి ఇచ్చినారంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు. పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారంటే అది మనకు తెలియని బ్లెస్సింగ్స్. అవి మనకెంతో అండగా ఉంటారు, మనకు ధైర్యంగా ఉంటుంది. మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారని మన యొక్క టెన్షన్స్ అంతా మనం కొంత దూరం అవాయిడ్ చేసుకోగలము. సింపుల్లో చెప్పాలంటే పెద్దవాళ్ళని హ్యాండిల్ విత్ కేర్ అన్నట్టుగా చూసుకోవాలి. ఓకేనా? ఓకే అండి, ఇక్కడ దోశ ప్రిపరేషన్ అయిపోయింది. గ్రీన్ చట్నీ రెడీగా ఉంది నాకు ఫ్రిడ్జ్లో. అది నేను గ్రీన్ చట్నీతో సర్వ్ చేసేస్తున్నాను, వేడి వేడి దోశలు. నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో ఒక స్పెషల్ ఫ్రూట్ ఉంది, డ్రాగన్ ఫ్రూటు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
ఇది కొన్ని రోజుల వరకు వైట్ కలర్‌లో ఉంటుంది. వైట్ కలర్‌లో బ్లాక్ సీడ్స్ బాగా అట్రాక్టివ్‌గా ఉంటుంది. అదే కనుక కొంచెం పండిపోయిందనుకో రైప్ అయిందనుకోండి ఇది బీట్రూట్ కలర్‌లో వచ్చేస్తుంది. అందులో బ్లాక్ సీడ్స్. సో, ఇది ఒక స్పెషల్ దీనికి ఒక ఫీచర్ అనమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్‌లో గూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ ఇమ్యూన్ సిస్టమ్. ఇది ఇమ్యూన్ సిస్టమ్‌ని చాలా బూస్ట్ చేస్తుంది. చాలా స్ట్రెంథెనింగ్ చేస్తుంది. ఇంకా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ లెవెల్స్‌ని గూడా మనం ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకా ఇది కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌ని గూడా తగ్గిస్తుంది. అంటే మోషన్ అవ్వడం చాలా కష్టంగా ఉండే వాళ్ళకి గూడా ఇది ఈజ్ చేస్తుందనమాట. నెక్స్ట్ అలిమెంటరీ కెనాల్ ఉంది కదా! గట్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే దాన్ని హీల్ చేస్తుంది. ఇంకా స్కిన్‌ని గూడా హెల్తీగా ఉంచుతుంది. ఇంకా వెయిట్ మేనేజ్‌మెంట్‌కైతే బాగా ఉపయోగపడుతుంది. డయాబెటిక్ పేషెంట్స్‌కైతే డయాబెటిస్‌ని చెక్‌లో ఉంచుతుంది. కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. బీపీని గూడా రెగ్యులేట్ చేస్తుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో ఈ డ్రాగన్ ఫ్రూట్‌లో. సో, ఇది గూడా మీరు రెగ్యులర్‌గా తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఓకే. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా తినడానికి రెడీగా ఉంది ఇది. ఓకే అండి. ఇవాల్టి సండే వీడియో ఎలా ఉందో చెప్పండి నాకు. తప్పకుండా కామెంట్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.